హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల స్థలంలోనే ఈ భవన నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో భారీగా శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కూలిన భవనం పక్కనే హాస్టల్ కూడా ఉండడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న సెల్లార్ ప్లస్ 6 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో షాకింగ్ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. కేవలం 50 గజాల స్థలంలో సెల్లార్తో పాటు 6 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టినట్లుగా వెల్లడిస్తున్నారు. బిల్డింగ్ మొత్తం స్లాబులతో సహా నిట్ట నిలువున కూలిపోయిందని వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, యాక్చువల్లీ జరిగింది ఏమిటి? అంటే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోన్న నిర్మాణంగా చూడాలా ఇది? ఏం చెప్తూ ఉన్నారు? ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఎస్ రమణ, క్లియర్ గా అయితే నిబంధనలకు విరుద్ధంగానే ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి నాలకు ఆనుకుని అయితే సెల్లార్ తో పాటు 6 అంతస్తుల భవనాన్ని నిర్మించడం, అదే కాకుండా 50 గజాల లోపలనే ఈ యొక్క భవనాన్ని నిర్మించడం. అదే విధంగా చూసుకుంటే గనక ఈ భవనం హాస్టల్ నిర్మాణానికి అయితే నిర్మిస్తున్నట్టుగా కూడా అక్కడ స్థానికుల నుండి అయితే సమాచారం వస్తుంది. ఒక్కసారిగా కుప్ప కూలడంతో అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా జనాలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పరుగులు తీసినట్టుగా కూడా పక్కలో ఉండేటటువంటి ఇంకో వేరే హాస్టళ్లకు కూడా పరుగులు తీసినట్టుగా సమాచారం వస్తుంది. అదేవిధంగా ఒకేసారిగా కుప్ప కూలడంతో పాటు అక్కడ ఇద్దరు శిథిలాల కింద చిక్కుకొని ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గాయాలైనటువంటి వారిని ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా అక్కడ హైడ్రా రెస్క్యూ టీమ్ తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా అక్కడ వచ్చి సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. ఆ యొక్క శిథిలాలను అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మీడియాతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మొత్తంగా ఇలాంటి పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్లు ఏమున్నా కూడా సహించేది లేదు, నాలాలను కానీ ఆక్రమించి కడితే మాత్రం వాటి అన్నింటినీ తొలగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క యజమాని, ఆ బిల్డింగ్ యజమాని ఎవరైతే సాజిద్ ఉన్నారో పరారీలో ఉన్నాడు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ దాన్ని నిర్మించడం జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.